Hello students, TET Physical Science lo previous year question. When a stone of weight x is immersed in water, the weight of water displaced is found to be y. x భారము గల ఒక రాయిని నీటిలో ముంచినప్పుడు అది తొలగించు నీటి భారము y అనుకుంటున్నారమ్మా. అయితే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ నీటి ఉత్ప్లవన బలము ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ తెలియాలి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏంటంటే ద అప్వర్డ్ బయాన్సీ ఫోర్స్ అంటే ఉత్ప్లవన బలము అనేది దేనికి సమానంగా ఉంటుందంటే an object immersed in fluid is equal to weight of the fluid that the object displaces. అంటే ఏదైనా ఒక వస్తువుని మనము ద్రవంలో వేసినప్పుడు ఆ ద్రవము ఎంతైతే భారాన్ని తొలగిస్తుందో ఆ భారం అనేది ఈ బయాన్సీ ఫోర్స్ ఉత్ప్లవన బలానికి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ స్టోన్ వెయిట్ ఎక్స్ అమ్మ, స్టోన్ వెయిట్ అంటే రాయి బరువు మనకి ఎక్స్ ఉంది. అయితే డిస్ప్లేస్ చేసినటువంటి వాటర్ ఎంత, వాటర్ వెయిట్ ఎంత, వై ఇచ్చాడు. సో ఆర్కిమెడియన్ ప్రిన్సిపల్ ప్రకారము ఎంతైతే ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అవుతుందో అదే ఫ్లూయిడ్ ఫోర్స్ ఆఫ్ బయాన్సీకి సమానం అవుతుంది. కాబట్టి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎంతమ్మా, వై. వై అంటే ఆప్షన్ 3 is the correct answer.